హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं. शङ्करं लोकशङ्करं स्फुरदिन्दुविकासमन्दहासात् स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे. शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं सन्निधिं क्रियातु. परब्रह्मणे नमः. परब्रह्मणे नमः. ब्रह्मसूत्रभाष्ये बौद्ध सिद्धांतम अत्र अस्ति. बौद्धानां वस्तुज्ञानम् आकाशे वस्तुज्ञानं नास्ति इति तेषु बौद्धानां भाव्यते. उभयदाच दोषात् इति सूत्रे प्रतिसंख्या विधानं द्वयमपि दोषात्. ततः आकाशे च अविशेषात् इति सूत्रे वस्तुज्ञानमपि आकाशे नास्ति. बौद्धानां सर्वदा नास्ति नास्ति इति पदम् एकमेव पदं वदन्ति. अत्र नास्ति इति पदम्. एतत् कारणेन नास्तिकवादं क्षणिकवादं बौद्धानां क्षणिकवादम् इति भाव्यते. आकाशः न स्वरूपः न निरूपण उपाख्यः अपि च असद्वस्तुः इति बौद्धानां सिद्धान्तः. ఇక్కడ విశేషం ఏంటి? ఆకాశం అనేటువంటిది పరమాత్మ స్వరూపం. ఆకాశగ తల్లింగాత్ అని మనం సూత్రంలో చెప్పుకున్నాం. ఆకాశం అనేటువంటిది పరమాత్మ స్వరూపం అండి అని కూడా చెప్పుకున్నాం. వీళ్ళు ఏమంటారు? అసలు ఆకాశం అనేటువంటిది కూడా సద్వస్తువు కాదు, అసద్వస్తువేను అనగా ఇది కూడా నాశనమయ్యేటువంటిదేను అనగా అన్నిటి మాదిరిగానే దీన్ని కూడా భావించేశారు. ఆకాశాన్ని కూడా ఇలా భావించేసి వాళ్ళు ఆకాశం కూడా నశించేదే అని చెప్పేటువంటి భావం వాళ్ళది. అంతేగాని వేద మంత్రాన్ని వాళ్ళు చదవల. వాళ్ళకి తెలుసో తెలియదు కానీ తర్వాత సంగతి. వేదమంత్రం ఏం చెబుతున్నది అని అంటే ఆత్మ ఆకాశ సంభూత, ఆత్మ ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, ఆపహ పృథివీ. ఇట్లా వరుసగా పరమాత్మ నుంచి పంచభూతాలు ఒకదానిలో నుంచి ఒకటి వచ్చినవి అని మనకు వేదం చెబుతున్నది. వీళ్ళు ఆ చెబుతున్నటువంటి ఆ వేదాన్ని కాదు అంటారు. ఇది బౌద్ధానాం సిద్ధాంత. ఇది అనమాట దీనిలో ఇది విశేషం.
అసలు ఆకాశం అనే దానికి అన్నిటికీ లక్షణాలు ఉన్నాయండి. మనకు తర్కశాస్త్రంలో చెప్పారు పంచభూతాలకి. ఆకాశానికి లక్షణం అంటే శబ్దగుణకం అని చెప్పేశారు. అట్లనే పృథివీకి లక్షణం అంటే గంధగుణం అని చెప్పేశారు. అట్లా ఒక్కొక్క దానికి లక్షణాలన్నీ కూడా తర్కశాస్త్రంలో చెప్పారు, వాటి గుణాలు చెప్పారు. ఈ గుణాలన్నీ పక్కన పెట్టేసి, ఈ శాస్త్రాలని పక్కన పెట్టేసేసి వాళ్లకు తోచిన విధంగా మాట్లాడుతూ వాళ్ళు ఇవన్నీ అసద్వస్తువులేను, ఇవన్నీ నశించేటువంటివేను, ఇవి ఏమీ నిలకడ ఉండవు అనగా అర్థం ఏమిటి? మనిషి శరీరం ఎట్లయితే అశాశ్వతమో అట్లా ఇవి కూడా అన్ని అశాశ్వతాలే అనేటువంటి భావం వీళ్ళకి. దాని ప్రకారంగా ఆకాశము కూడా సద్వస్తువు కాదు అని వాళ్ళు చెబుతుంటారు వాళ్ళు. అదే అనమాట. కానీ ఆకాశము నిత్యము సద్వస్తువు. ఇది మనం బ్రహ్మవాదులు చెప్పేటువంటిది. ఆకాశ నిత్యం సద్వస్తువు. ఆకాశం చూడండి, ప్రస్తుత కాల శరత్కాలంలో కార్తీక మాసంలో మనం చూడవలసినటువంటి పరమాత్మ ఎవరంటే ఆకాశం. శంకర విజయంలో అదే వస్తుంది. ఆకాశం శరత్కాలంలో ఆకాశం సాక్షాత్ పరమాత్మ స్వరూపం. శరత్కాలంలో ఆకాశం ఎలా ఉంటుంది అని అంటే తెల్లగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అని అంటే తెల్లగానంటే విష్ణుమూర్తి తాను కంఠానికి కౌస్తుభమణి ధరించాడు. విష్ణుమూర్తి కంఠానికి కౌస్తుభమణి ధరించి ప్రకాశించున్నట్లుగానే ఆకాశం అనేటువంటి విష్ణువు సూర్యుడు అనే కౌస్తుభమణిని ధరించి ధగధగా మెరిసిపోతున్నాడండి. అటువంటి సూర్యుడిని, అటువంటి ఆకాశాన్ని, అటువంటి కౌస్తుభాన్ని, అటువంటి విష్ణుమూర్తి స్వభావాన్ని, రూపాన్ని ఆకాశం వైపు ఒకసారి చూడండి. చూసి ఆ తెల్లని ఆకాశం చూసి మీరు తరించండి. తెల్లని ఆకాశం అంటే శుద్ధ పరమాత్మ జ్ఞానము అనగా తెలుపు ఎప్పుడైతే నువ్వు చూసావో నీలో ఉన్న నలుపు పోతుంది అని అర్థం. అది నీలో ఉన్న నలుపు పోతుంది అని అంటే అర్థం నీలో అజ్ఞానం అనే చీకటి పోతుంది అని అర్థం. అజ్ఞానం అనే చీకటి పోతున్నది అని అంటే పైన చూసినటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని చూసేటప్పటికీ నీలో ఉన్న అజ్ఞానం అనే చీకటి పోతుంది. కాబట్టి శరత్కాలం అంత గొప్పది. విశేషించి కార్తీక మాసం అనేది ఇంకా విశేషమైనటువంటిది. ఆ కార్తీక మాసంలో ఇంత ఉంటుంది. శారదరాత్రులు జ్వల లసత్త రతార కహార పంక్తులం చారుతరంబులయ్య వికస కైరవ బంధ బంధురోదార సమీర సౌరభము దాల్చే వికీర్యమాణ అని వరుసగా ఆ శరత్కాలాన్ని వర్ణిస్తూ ఆ నన్నయ్య గారు రాసినటువంటి చివరి పద్యం ఇది. నన్నయ్య గారు రాసిన చివరి పద్యం ఏదనంటే శరత్కాలము. జనరల్గా అదే మనకి చిక్కేది. అనగా శారద రాత్రులు జ్వలల సత్త రతార కహార పంక్తులం చారు తరంబులయ్యే. ఆ శారద రాత్రులు, శరత్కాలంలో ఉన్న రాత్రులను చూస్తుంటే తెల్లగా మెరిసిపోతున్నాయి. అవి విష్ణుమూర్తి స్వభావం. అవి విష్ణుమూర్తిలాగా వెలిగిపోతూ ఉన్నాయి. అటువంటి ఆ విష్ణుమూర్తిని దర్శించాడు. ఇక అంతే, ఆయన కైవల్యానికి వెళ్ళిపోయినాడు. దీనిలో ఉన్నటువంటి చివరి పద్యం అది, నన్నయ్య గారి చివరి పద్యం అది. అదే అనమాట. ఆ తర్వాత ఎర్రన్న గారి పద్యాలు తర్వాత వస్తాయి. అట్లా అనమాట. అందుకని విశేషించి కూడా శరత్కాలాన్ని గురించి పోతన గారు కానీ వీళ్ళు కూడా వర్ణించారు. ఎందుకనంటే శరత్కాలం పరమాత్మ స్వరూపము. ఆ శరత్కాలంలో ఆకాశాన్ని చూడండి, ఆకాశము సాక్షాత్తు పరమాత్మ స్వరూపము అని అర్థం. అది అనమాట. కాబట్టి అటువంటి ఆకాశాన్ని వాళ్ళు పరమాత్మగా భావించరు. ఇది కూడా అసద్వస్తువేను అని అంటారు వాళ్ళు. కానీ మనం ఏమంటాం? ఆకాశం నిత్యము సద్వస్తువు అని చెబుతామండి. ఆకాశం శబ్దగుణకము అని ఈ విధంగా చెబుతాం. ఇట్లా మనకి వాళ్ళకి తేడా అది. మనం ఏదైతే ఇది వేదం ప్రకారంగా చెబుతామో మనం దాన్ని వాళ్ళు కాదని అంటమే. అది అదే వీళ్ళ లక్షణం. సరే, తర్వాత అనుస్మృతేశ్చ అనేటువంటి సూత్రంలో కూడా పూర్వపు అనుభవాలను కూడా అన్నీ గుర్తుకు తెచ్చుకుంటే, స్మృతి పదాన్ని తెచ్చుకుంటే ఆత్మ అనేటువంటిది అస్థిరం, క్షణికం అనేది సరికాదు. వాళ్ళు ఏమంటారు? ఆత్మ అనేటువంటిది స్థిరం కాదండి, ఉంటుంది పోతుంటుంది, అది నాశనం అయ్యేటువంటిది. ఆత్మ అనేటువంటిది నాశనం అయ్యేటువంటిది అని వాళ్ళు అంటారు.
కానీ ఆత్మ అనేటువంటిది శాశ్వతము అనేటువంటి మాట రాదు. శాశ్వతం అనగా అర్థం ఏంటి? నిత్యానిత్య వివేకము లేదు వాళ్ళకి. నిత్యానిత్య వివేకం చెప్పేది ఏంటండి? వివేక చూడమని చెబుతున్నది. నిత్యమేది అనిత్యమేది అనేటువంటి వింగడించి చూసుకో అని చెబుతున్నారు. అది అయితే వీళ్ళకి అటువంటి పట్టవు. క్షణికత్వము శరీరమునకు కానీ ఆత్మకు లేదు అని మన బ్రహ్మవాదులు అంటారు. శరీరం క్షణభంగురం అని చెప్పారు. అది కరెక్టేనండి. శరీరం క్షణభంగురం, నీటి బుద్భుద ప్రాయము, సరే కరెక్టేనండి. కానీ ఆత్మ కాదు, ఆత్మ మాత్రం కాదు. ఆత్మ ఏమిటి? ఇక్కడ ఉంటుంది, ఇంకో చోట పోతుంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంవ్యాధి నవాని దేహి. ఇక్కడ ఉంటుంది, మళ్ళీ ఇంకో శరీరంలోకి పోతుంటుంది. అది ఆత్మ పోతూనే ఉంటుంది కానీ శరీరం మాత్రం ఉండదు అని మనకు బ్రహ్మవాదులు చెబుతారు. ఇది కానీ వాళ్ళు మాత్రం ఆత్మకు అనేటువంటి స్థిరం లేదు, అసలు శాశ్వతం కాదు అని అంటారు వాళ్ళు. కానీ మనకు ఈ స్మృతులలో చెప్పిన దాని ప్రకారంగా వీటన్నిటినీ దీన్ని అనుసరించి మనం ఏమంటామంటే ఆత్మ స్థిరమైనటువంటిది, నాశనం లేనటువంటిది అని మనం చెబుతాం. అయితే ఇక వస్తున్నారండి, ఇంకా బౌద్ధులు వస్తున్నారు, కార్యకారణంలోకి వెళ్ళారు. మనం కార్యకారణముల సంగతి చెప్పుకుంటున్నప్పుడు కార్యము కారణము అనేటువంటిది ఉంటుంది. కార్యము కారణము అనేటువంటిది ఉంటుంది. కార్యము కారణము అనేటువంటి దానిలో కార్యము అంటే వస్తువు, కారణం అంటే దానికి ఎవరు తయారు చేశారు, ఆ వస్తువుని ఎవరు తయారు చేశారు. కార్యము కుండ, ఘటము, దానికి కారణం ఎవరు? కులాలుడు. ఆ కులాలుడు తయారు చేశాడు అని మనం చెప్తున్నాం. కార్యకారణములు అనగా వాడు తయారు చేశాడు, లేకపోతే మట్టి ఉపాదాన కారణము. కర్త కులాలుడు అనుకున్నా, సరే మట్టిలో నుంచి కుండ వచ్చింది, సరే మట్టిలో నుంచి కుండ వచ్చేసేసింది అనగా కుండ పదార్థం తయారైంది అనగా కుండలో ఉన్నటువంటి ఏమిటి పదార్థం అంటే మట్టి అనే చెబుతాం. ఇది మనం చెప్పే బ్రహ్మవాదులు. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ కారణంలో నుంచి కార్యం వచ్చింది కదా, కారణం మట్టిలో నుంచి కుండ వచ్చింది కదా, కుండ వచ్చిన తర్వాత మట్టి లేదు కదా, అంటే కారణం లేదు కదా అనగా అర్థం ఏమిటి? కార్యం రాగానే కారణం చచ్చిపోతున్నది. అది వాళ్ళని కార్యం రాగానే కారణం చచ్చిపోతున్నది. పోనీ కార్యం ఉంటుందా? అది పోతూనే ఉంటుంది. ఆ కార్యం ఎట్లా పోతున్నది? తనంతట తాను నాశనం చేస్తాడు. కొండని పగలగొడతాడు కర్ర తీసుకొని, ఒకటి. రెండోది ఈ ఈ సునామీలు ఇటువంటి వీటిని ఎటువంటి అంటారంటే భౌతికమైనటువంటి ఈ ప్రమాదాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఈ సృష్టిలో నాశనం జరుగుతుంటుంది. కాబట్టి అంతా నాశనమే. సమస్తం నశ్యతి. అది ఇంక మాట్లాడితే ఏంటంటే నశ్యతి తప్పితే రెండోది లేదు వాళ్ళకి. కార్యకారణములు రెండు నశ్యతే, కార్యకారణములు రెండు లేవు అనగా కారణం అనేటువంటిది లేదు. ఎందుకు చెబుతున్నారంటే ఎందుకంటే మనం ఏం చెబుతాము? జగత్ కారణం అత్ర పరమాత్మ అస్తి, ఇది మనం చెప్పేది. అందుకనే మొదటి శ్లోకంలో జన్మాద్యస్య యతః యతోవధీర అనే చివరికి సత్యం పరం ధీమహి అని దానిలో చెప్పుకుంటూ ప్రత్యభిజ్ఞ అనే మాట కూడా వేశాడు. దానిలో ఇంత విశేషం ఉన్నటువంటిది ఈ జగత్తు, ఈ పరమాత్మ అని మనం చెబుతుంటుంటే వీళ్ళు ఏమంటారు? కార్యకారణములు రెండు కారణమైనటువంటి ఏ పరమాత్మ అంటున్నారో మీరు బ్రహ్మవాదులారా, ఆ పరమాత్మ అనేవాడు లేడు అని చెబుతున్నారు. పరమాత్మ అనేటువంటి వాడు లేడు. వస్తువే లేనప్పుడు ఇంక పరమాత్మ ఇంకేముంది? అసలు లేనే లేదు, అన్నీ పోతూనే ఉన్నాయి అని చెబుతూ కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక విత్తనం ఉంది, ఆ విత్తనాన్ని నాటాం భూమిలో నాటంగానే అది నెమ్మదిగా మొలక వచ్చి చెట్టు అయ్యి ఫలాలను ఇస్తూ మళ్ళీ దాని నుంచి విత్తనాలు రావటం, మళ్ళీ చెట్లు కావటం, ఇవి మనకు కనపడుతూనే ఉన్నది.
కాబట్టి ఈ చెట్టు రావడానికి మొట్టమొదటి కారణం ఏమిటి? విత్తనం. ఆ విత్తనం నుంచి వచ్చింది, చెట్టు వచ్చింది. మరి విత్తనం ఏమైపోయిందండి? విత్తనం కారణం కదా మీరు అనేది. విత్తనం కారణం ఏం నశించిందా లేదా అంటారు. అది బౌద్ధులు అనేది ఏంటంటే, ఈ విత్తనం అనేటువంటి కారణం నశించిందా లేదా, ఏమైపోయింది అని అంటారు. మనం ఏమంటాం? విత్తనంలో నుంచి వృక్షం వచ్చింది, ఆ వృక్షం అనేటువంటి దానికి కారణం విత్తనము. కాబట్టి ఆ వృక్షం అనేటువంటిది తన స్వస్వరూపమును ప్రత్యభిజ్ఞను చూసుకుంటుంది. ఏమిటి తన యొక్క కారణము? ప్రత్యభిజ్ఞ విత్తనం. తాను ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడో తెలుసుకుంటాడే. మనకు ఉదాహరణకు ఊరికే చెట్టు అని చెబుతున్నాడు, అసలు దీనిలో అసలు విషయం అది. అదే దీనిలో పుష్పదంతులు వారు చెప్పినటువంటి మన సర్వాణి పంపించింది, దానిలో మీకు అందరికి కూడా తెలిసాము, ఒకసారి గుర్తు చేద్దాం. ఏమిటనంటే ఆ పులిపిల్ల, ఆ పులి చచ్చిపోతుంది, పులిపిల్ల. ఆ పులిపిల్లని మేకలు పెంచుతాయి. ఆ మేకలు పెంచితే, పులిపిల్లని మేకలు పెంచితే ఆ మేకలు పెంచినవి అవి ఏం చేసినాయి అని అంటే, మేకలు వాళ్ళ పాలు ఇచ్చినాయి, అట్లనే వాటెంబడి తిప్పుకున్నాయి, అవి మేమే అంటుంటాయి. అట్లనే ఈ పులిపిల్లను కూడా మేమే అనిపిస్తున్నాయి. ఈ మేకలన్నీ కూడా దీనిలో వాళ్ళ గుంపులో వేసుకొని ఈ పులిపిల్లని తిప్పుతున్నాయి. కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచేటప్పటికి ఈ పులిపిల్ల పెద్దదైంది, ఇదో పెద్ద పులి అయిపోయింది. ఈ మేకలు ఉన్నాయి, ఈ మేకలతో పెద్ద పులి తిరుగుతూ ఉన్నది. ఈ మేకలకి ఏం భయం లేదు, ఇది తిరుగుతూనే ఉన్నది శుభ్రంగా. ఇది కూడా ఏమైనా మేమే అంటున్నది, ఇది కూడా, ఈ పులి కూడా మేమే అంటున్నది అంతే. ఒక రోజున పులులు చూసినాయి. ఈ పులులు చూసి, అరే ఇదేమిట్రా, మేకల్లో మనవాడు ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు, ఇదేమిట్రా ఇది, ఇదే విచిత్రంగా ఉంది, మనవాడు అక్కడ వాళ్ళల్లో ఉండటం ఏమిటి అని ఏం చేసినాయి అనమాట. వాటిని చూడంగానే ఒక గంటించేటప్పటికల్లా మేకలని పరిగెత్తినాయి. చివరి మిగిలింది ఇది ఒక్కటే. దీన్ని పట్టుకున్నాయి. ఇది పట్టు, ఏమిట్రా నువ్వు మేకలతో తిరుగుతున్నావు, మనం ఎవరు అనుకున్నావు, ఏమిటనుకున్నావు, మనం పులులు దా చూపిస్తాం, చూడు నీళ్ళల్లో చూడు, నీడ నా నీడ చూడు, నువ్వు నీడ చూడు, ఇద్దరం ఒకటేను, మన ఇద్దరం ఒకటేను, మనం మేకలం అనుకున్నావా? కాదురా, మనం అందరం ఒకటిరా, ఒక జాతిరా. కాబట్టి మనమంతా ఒకటి, ఇది మన ఒక గ్రూపు, తెలుసుకో. కాబట్టి ఇక్కడి నుంచి మాతో పాటు తిరగలరా నువ్వు అన్నాయి. అనేటప్పటికి సరే మేకలు ఎటువంటి వెళ్ళిపోయినాయి, సరే తిరుగుతానన్నది. అప్పటిదాకా మేక అంటున్నది కదా ఈ పులి అంటున్నది, కాస్త ఎక్కడి నుంచి అవి గాండ్రించడం మొదలుపెట్టినాయి కదా, నేర్చుకొని గాండ్రించడం, పరిగెత్తడాలు, కాస్త క్రూరంగా ఉండటం, ఇవన్నీ వచ్చి చివరికి పులల్లో కలిసిపోయింది. పులి తెలుసుకుంది, నేను పులిని, నా యొక్క స్వస్వరూపం ఏమిటి అంటే పులిని, నా కారణం మూలం పులిని అని అప్పుడు తెలుసుకొని, స్వస్వరూపాన్ని తెలుసుకొని అది పులిలాగా వ్యవహరించింది అనేటువంటి భావం దీనిలో సంక్షిప్తంగా చెప్పినటువంటిది. అది దాన్ని మన సర్వాణి పంపించింది కూడా, అందరూ కూడా చదవండి. దానిలో ప్రత్యభిజ్ఞ అనేటువంటి దాని విషయం గురించి కూడా తెలుస్తుంటుంది అనమాట. అది అంటే ఇవన్నీ ఏమిటనంటే, తన స్వస్వరూపాన్ని తెలుసుకోండి అని చెప్పడం దీనిలో విశేషం. తన స్వస్వరూపం అంటే నీ యొక్క స్వస్వరూపం ఏమిటి, నీలో ఉన్నటువంటి స్వస్వరూపం ఏమిటి, పరబ్రహ్మము. అదే మహావాక్యాల్లో చెప్పేది. అందుకనే రెండో వాక్యం అహం బ్రహ్మాస్మి అని చెబుతారు. అహం బ్రహ్మాస్మి. మూడోది తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. ఇవి ఈ విధంగా వీటిల్లో ఉండేటువంటి తెలుసుకుంటారా అని మీరు. మొట్టమొదట లక్షణ వాక్యం చెప్పాడు, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పాడు. ముందు మొట్టమొదటి అది పట్టుకోండి, ప్రజ్ఞ పట్టుకోండి. ప్రత్యభిజ్ఞ అనేటువంటి మాట ఉన్నది ముందు, దానిలో అది అర్థం కాలే ముందు ప్రజ్ఞానం బ్రహ్మ పట్టుకోండి. అట్లా ఈ విధంగా తెలుసుకుంటూ వస్తే అప్పుడు ఆత్మ అనేటువంటిది ఏమిటో తెలుస్తుంది. ఆ ఆత్మ ఎవరో కాదురా, నీవేను అని. అట్లనే పులులు ఎట్లయితే తెలుసుకున్నాయో అట్లా ఆ విధంగా, ఇట్లా ఈ విధంగా అనమాట.
ఒక చిన్న కథ కూడా ఉంది, మన అందరికి కూడా తెలిసినటువంటిది. ఏమిటనంటే మనకు చాలా కాలం క్రితం కూడా వచ్చిన పాఠం, కానీ దానిలో ఉన్న తత్వం మాత్రం అప్పుడు మాస్టర్లు కూడా తెలియదు, వాళ్ళు కూడా చెప్పాల. ఏమిటనంటే ఆ కుందేలును ఆ సింహంట ఆహారం కావాలట అనేటప్పుడు ఆ కుందేలు అన్నదిట, ఎవరో నన్ను నీలాంటి వాడు ఒకడు నన్ను అడ్డగించాడు, అందుకు లేట్ అయింది నేను రావటం, ఎవడో చూపించరా అన్నట్ట. తర్వాత చూపిస్తాను అన్నది. ఆ బావిలో చూపించు, చూడు అది బావిలో దాక్కున్నాడు వాడు చూడు అన్నాడు. అది చూసిందిట సింహం. చూసేసాడు, తన రూపం కనపడదు. తన రూపం కనబడేటప్పుడు తన రూపాన్ని అర్థం చేసుకోలేక, ఓహో ఒక శత్రువు ఉన్నాడా, నాకొక శత్రువు ఉన్నాడా, వీడి సంగతి తేలుస్తా, నేను ఒక్కడే కదా నేను రాజును అనుకుంటుంటే ఇంకొకడు ఉన్నాడా, వీడి ఇక్కడ దాక్కున్నాడా, వీడి సంగతి తేలుస్తా అని ఆ బావిలోకి ఒక దూకు దూకింది. ఇంతే సంగతులు. అంటే ఇక్కడ ఎంతటి అజ్ఞానము అహంకారము ఎన్ని అంటే కుంటి గుడ్డి పంగ్వంధన్యాయము అనేటువంటి ఉంది కదా, అది. అంటే మనిషిలో కుంటి గుడ్డి ఉన్నంత కాలము ఈ అహంకారము వాటిల్లో ఆ కథలో ఉన్నటువంటి అసలు అర్థం అది. కాబట్టి ఈ కుంటి గుడ్డి ఉన్నంత కాలం, అహంకారము అజ్ఞానము ఉన్నంత కాలము పరమాత్మ తెలియదు అని బ్రహ్మవాదులు చెబుతారు. వీళ్ళు మాత్రం ఈ బౌద్ధుల యొక్క సిద్ధాంతం అంతే. అందుకని అనుస్మృతేశ్చ అనేటువంటి సూత్రంలో చెప్పేది ఏమిటంటే, జీవితంలో మన అనుభవాలు అనేకమైన వస్తుంటాయి, తెలుసుకొని అవన్నీ జ్ఞాపకం పెట్టుకొని ఆ విధంగా స్మృతిపథంలో తెచ్చుకొని పరమాత్మను స్మరించుకుంటాము అని చెబుతూ ఉన్నారు. దానికి ఉదాహరణగా కూడా మనం కొన్ని చెట్టు విత్తనం కొన్ని చెప్పుకున్నాం. ఆ చెట్టు విత్తనం నుంచి వచ్చిన కారణం అనేటువంటిది, వాళ్ళు ఈ కార్యకారణములు రెండూ లేవండి అని చెబుతారు వాళ్ళు. కానీ అంతర్దృష్టి అనేటువంటిది వాళ్ళకి లేదు అని చెబుతున్నాడు. అని చెబుతూ చెప్పంగా ఇంకొక విశేషంలోకి పోయినాడు. ఏమిటంటే పురాణ కథలోకి పోయినాడు. ఆ పురాణ కథలో నారాయణుడు నీళ్లలో ఉన్నాడు, హాయిగా పడుకొని ఉన్నాడు. ఆయన నాభి నుండి ఒక పెద్ద కమలం పొడగాటితో ఒకటి పైనకు వచ్చేసేసింది. పైన నాళం మాత్రం కనపడుతున్నది. ఆ పైన పద్మం ఉన్నది, ఆ పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చున్నాడు. ఆ బ్రహ్మదేవుడు అనుకున్నాడు, నేను వచ్చాను, నేను రావడానికి ఏమిటబ్బా కారణం, ఎలా వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఏమిటని తెలుసుకుందామని అనుకున్నాడు. అనుకొని నెమ్మదిగా నాళం పట్టుకొని కిందకి దిగాడు, నీళ్లల్లోకి దిగాడు. నీళ్లల్లో వెతకటం మొదలుపెట్టాడు. ఆ నీటిపైన ఎక్కడ చూసినా కానీ ఈ నాళం కనపడుతున్నది, కానీ అసలు ఎవరి నుంచి వచ్చాను ఏమిటి నాకేం తెలియటం లేదే. కాబట్టి ఏం చేస్తానంటే మళ్ళీ నా సీట్లో పోయి కూర్చొని నేను తపస్సు చేస్తా, గొప్ప తపస్సు చేస్తా. ఆ తపస్సు చేస్తే అప్పుడు ఆ తపస్సు వలన ఆ కారణం ఏమిటో అసలు తెలుస్తుంది అని తపస్సు చేశాట. తపస్సు చేసేటప్పటికి అప్పుడు ఆ కారణమైనటువంటి నారాయణ స్వరూపం దర్శనమిచ్చి నేను ఇది అనేటువంటి విషయము కారణమైనటువంటి నారాయణుడు. చూడండి దీనిలో విశేషం ఏంటి, ఈ పరమాత్మ కారణం ఈ సృష్టికి. సృష్టి స్రష్ట, సృష్టి నుంచే స్రష్ట అంటే బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఆయన యొక్క డ్యూటీ ఏమిటంటే సృష్టి చేయటం. ఆ సృష్టి చేసేటువంటి బ్రహ్మదేవుడికి కారణం ఎవరు, పరమాత్మ. ఇది మనం చెప్పేది. వాళ్ళు ఏమంటారు, అసలు కార్యం లేదు, కారణం లేదు, ఏమీ లేదు అని అంటారు వాళ్ళు. అనగా ఈ విధంగా ఇటువంటి మాటలు చెప్పేటప్పటికీ అప్పటి కాలంలో అంటే సుమారు 3000 సంవత్సరాల క్రితం ప్రజల్లో ఈ మాటలు చెప్పడం మొదలుపెట్టేశారు. ఈ కనపడే వాటినే చూసుకొని ఇవన్నీ శాశ్వతాలు ఇవన్నీ చెప్పుకుంటే ప్రజలందరూ కూడా నిజమేరా, ఆయన ఎక్కడ వుడ్లో నుంచి వచ్చాడని చెబుతారు, అది చెబుతారు, ఇది చెబుతారు, అసలు ఎక్కడున్నాడు అన్నీ ఉత్తదేరా ఇవి అనగా బ్రహ్మవాదులు చెప్పేవన్నీ అసత్యాలురా అని భావించుకొని ఈ బౌద్ధులు చెప్పేది ఇంత నిజమేరా అని అనిపించుకొని వీళ్ళందరూ బౌద్ధుల్లోకి వెళ్ళిపోయినారు.
ఇదే ఇప్పుడు క్రిస్టియన్స్ ఓటర్లా క్రిస్టియన్స్ అహం పాపి మాట్లాడితే మీరు మన గుడికి పోయినాం అనుకోండి, అప్పుడు మొదలు పెడతారు, తిరగండి గిరగరా తిరగండి అని అంటారు. ఏమిటే దానిలోనంటే పాపాత్మ పాప సంభవ పాపాత్మ, నేను నా మనస్సు, నాలో ఉన్న ఆత్మ పరమాత్మ పాపాత్మ, వీడు పాపాత్ముడు, నాలో ఉన్నవాడు పాపాత్ముడు. ఒకటి పాపాత్మ పాప సంభవ, నేను పాపం వల్ల సంభవ పుట్టాను, పాపాత్మ పాప సంభవ అని చెబుతుంటాడు. ఈ విధంగా రకరకాలైనటువంటి, అసలు వాస్తవానికి దీని చరిత్ర అంతా వేరుంది. ఇది ట్రాన్స్లేట్ అయింది యేసుక్రీస్తు దీనిలో బౌద్ధం దీనిలో నుంచి అదేంటి వాళ్ళ పుస్తకం పేరేందో మర్చిపోతున్నాను వెంటనే, గుర్తు రావట్లే ఎంతసేపుడు దీని మీద. వాళ్ళ పుస్తకం ఏదో ఉంది, నాకు తెలియదు. సరే, ఆ పుస్తకంలో ఉన్న వాటిని ట్రాన్స్లేట్ చేసి సంస్కృతంలో ట్రాన్స్లేషన్ చేసి ఈ విధంగా చెప్పారు. ఎప్పుడో 300 సంవత్సరాల క్రితమే మన పుస్తకాలలో చేర్చారు. యేసుక్రీస్తు పుస్తకం బైబిలు. ఎందుకు చెబుతున్నానంటే, బైబిలు నేను ఈ మాట విన్నా. నేను ఒకసారి బైబిల్ ప్రచారం చేయడానికి నాకు అప్పుడు 14 సంవత్సరాల వయసు ఉంటుంది. అప్పుడు వాడు ఈ మంత్రాన్ని చెబుతున్నాడు, పాపాత్మ పాప సంభవ త్రాహిమా కృపయా అనే విధంగా మంత్రం చెప్పుది. దానికి ట్రాన్స్లేషన్, దానికి బైబిల్లో ఏముందో చెప్పుకుంటూ వచ్చాడు. బైబిల్లో ఉన్న వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేశారు. అప్పుడు 300 సంవత్సరాల క్రితం వాళ్ళు ఈ యేసుక్రీస్తులందరూ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడున్న పండితులను పట్టుకొని వాళ్ళని నెమ్మదిగా ఇదిగోనయ్యా కాస్త వాళ్ళకి జీతాలు ఇవ్వడం మొదలుపెట్టారు. జీతం ఇవ్వడం అనేటువంటిది వాడే మొదలుపెట్టింది. జీతాలు ఇవ్వడం మొదలుపెడితే అప్పుడు మన వాళ్ళు పండితుల్లో కొంతమంది పాపాత్మ పాప సంభవ పాప కర్మ పాప మొత్తం మొదలు దగ్గర సాయంకాలం పాపం పెట్టాడు. ఆ పాపాన్ని ట్రాన్స్లేట్ చేసి పుస్తకాల్లో ప్రింట్ వేసేసారు. ఈ పిచ్చి వెధవులు ఏంటంటే, ఇది మంత్రం కావాలని అనుకుంటారు. అది మంత్రం కాదురా, ఇది నేను పాపాత్మ. అసలు పాపాత్మ అంటే ఏమిటి? నేను పాపం. సరే, ఇవాళ చెప్పా గుడి పోయి పాపాత్మనని, రేపు కూడా పాపాత్మ. పొద్దున్న లేచింది సాయంకాలం దాకా పాపాత్మ. ఇది పాప కర్మ పాప సంభవ. ఈ విధంగా ఇదే గిరగిరా తిరగండి, 3 ప్రదక్షిణలు చేయండి. ఇది 300 సంవత్సరాల క్రితం ప్రవేశించినటువంటిది ఇదనమాట. ఇది దాన్ని గుర్తించి ఈ రోజు వరకు కూడా పండితులు కూడా చాలామంది పట్టించుకోలేదు. ఎవరో కొద్దిమంది మాత్రం ఆ ఇంగ్లీషు తెలుగుపై ప్రభావం అని కొత్తపల్లి వీరభద్రరావు గారు రాసిన పుస్తకం మాకు టెక్స్ట్ బుక్ ఎంఏలో. దానిలో ఆయన ఇంగ్లీష్ ప్రభావం గురించి రాసినటువంటి దానిలో ఎవరెవరు ఎంతమంది బ్రాహ్మణులు పండితులైనటువంటి వాళ్ళు యేసుక్రీస్తుల్ని ట్రాన్స్లేషన్ చేసినటువంటి వాళ్ళు అప్పుడు దిక్కారు 1680లో. ఇప్పుడు కాదు, అంటే సుమారు 400 సంవత్సరాల క్రితం, 350 సంవత్సరాల క్రితమే అప్పుడు. అట్లా అనమాట. అది అంటే ఎందుకు చెబుతున్నామంటే, ఒక్కొక్క మతము వాళ్ళు వచ్చి ఏం చెబుతారంటే మాది గొప్పది అని చెబుతారు. చెప్పి ఇట్లా చెప్పేది నిజమే కావాలని జనం జనం చేరేటప్పటికి దాంతో కన్వర్ట్ అయిపోతుంటారు. దీనికి మూలం ఏమిటి? ఇది తెలుసుకోవట్లేదు అసలు. వీడు కార్యకారణములు అనేటువంటి తెలుసుకోవటం లేదు. అందుకని జనానికి తెలియాలని శంకరాచార్యుల వారు సాక్షాత్తు పరమేశ్వరుడు మానవ రూపం ధరించి ఆయన తన పుస్తకాలని, పరమేశ్వరుడు తన పుస్తకాలని, ఉదాహరణ బ్రహ్మసూత్ర భాష్యం, అలానే భగవద్గీత, ఈ పుస్తకాలు ఆయనవి, భగవంతుడివి ఆ పుస్తకాలు. ఆ పుస్తకాలకి భాష్యం రాసి లోకానికి ఇచ్చి చదువుకుంటారా, దీనిలో అర్థం చేసుకొని దీని ప్రకారంగా ప్రవర్తించండి రా అని మొట్టమొదటి శంకరాచార్య స్వామి వారు ఇచ్చారు మనకి. ఇచ్చారు కాబట్టి ఈ రోజు వరకు కూడా మనం ఇంత కార్తీక మాసం కానీ, ఇదిగో కనకధార స్తవం చేయడం కానీ, ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటున్నామంటే ఇదంతా మూలము శంకరాచార్య స్వామి వారు. మూలం అసలు శంకరాచార్య స్వామి. చాలామందికి తెలియదు. సౌందర్యలహరి చదువుతుంటారు పారాయణ. మూలం కారణం ఎవరు మీరు అడగండి, చెబుతారేమో. శివానంద లహరి చదువుతాం, కారణం చెప్పండి రా, ఏమో నాకు తెలియదు కారణం మాత్రం. అందుకనే పులి ఏం చేసింది, కారణం తనకు తెలియలా, మేకలమ్మట తిరుగుతున్నది. తిరిగి చివరికి ఆ పులులు వచ్చేటప్పటికి ఒరే మనం రానంటప్పుడు ఓహో అని అనుకుంటూ పరిగెత్తుంది. అప్పటిదాకా అజ్ఞానంలో ఉన్నాడు.
ఎప్పుడైతే గుర్తించాడో ప్రత్యభిజ్ఞ, అది ఆ ప్రత్యభిజ్ఞ అనేటువంటిదని తన స్వస్వరూపాన్ని గుర్తించగలిగినటువంటి వాడే ప్రత్యభిజ్ఞ. అభిజ్ఞ అంటే తన రూపాన్ని గ్రహించాడు అని. అందుకని 4 మహావాక్యాలు ఒప్పుకోవాలి అది అని చెబుతూ, ఇంకా దీనిలో 197వ సూత్రంలో నా అసత అదృష్టత్వాతు, అసత అభావము నుండి భావం పుట్టదు. అసత సత్కి అసత్ అనేది వ్యతిరేకం. అసత అభావము నుండి నా భావం పుట్టదు. అదృష్టత్వాత్ ఈ విధంగా లోకంలో ఎక్కడ కనపడదు. అదృష్టం అనే దానికి అర్థము కనపడటం లేదు అని అర్థం. చాలామందికి అదృష్టం అంటే అయ్యా వాడికి అదృష్టం అండి, 1,00,000 కోటో 4 కోట్లు వచ్చినాయి అండి, డబ్బులు వచ్చినాయి, అవి వచ్చినాయి అని అనుకుంటారు చాలామందికి అదృష్టం అంటే. ఆ అదృష్టం అనే మాటకు అసలు అర్థం అది కాదు, కనపడటం లేదు అని అర్థం. పుస్తకం అదృష్ట, పుస్తకం కనపడలేదు అది అర్థం అనమాట. అంతేగాని పుస్తకం అదృష్టం అని కాదు. అట్లా లోకం అట్లా అర్థం చేసుకున్నది. సరే, ఇప్పుడు అదృష్టత్వాత్ అనగా ఏంటి? కనపడటం లేదు. ఏమిటి కనపడటం లేదు నువ్వు చెప్పేది? అభావము నుండి భావం పుట్టదు. అభావం అంటే అసత్తు, అసత్తు నుండి సద్దు పుట్టడం లోకంలో ఎక్కడా లేదు అని మరి వాళ్ళు అంటున్నారు. వాళ్ళేమో ఏమంటున్నారు? అసత్తు నుండి భావం పుట్టడం లోకంలో ఎక్కడా లేదనంటే పుడుతుంటుంది అని అంటారు వాళ్ళు. అభావం అనేది శశ విషాణము. అభావము అంటే లేదు అని, లేదు అభావం అంటే ఒక రకంగా చెప్తాం లేదు, లేదులో నుంచి పుట్టడం అని అర్థం. శశ విషాణం, శశ అంటే కుంజలు, విషాణం అంటే కొమ్ము, కుందేటి కొమ్ము. అది కుందేటి కొమ్ము అసలు నిజంగా ఉంటుందా? అసలు ఉండదండి. అది ఎంత సత్యమో అంతే ఇది కూడా అని అనగా అసత్ శశ విషాణం వల్ల లేకపోవడం అని అంగీకరించిన సౌత్రాంతికులు అసత్తైన మృదాదుల వలన, వీళ్లలో సౌత్రాంతికులు అనేటువంటి వాళ్ళు ఒక విభాగం ఉన్నారు. వాళ్ళు అంటున్నారు మృత్ ఆదులు, మృత్ అంటే మట్టి మొదలగునటువంటివి అనగా అర్థము పంచభూతములు అని అర్థం. ఆ పంచభూతములు నుంచి పుడుతున్నాయి ఈ వస్తువులన్నీ. ఈ పంచభూతములు మూల కారణం ఈ వస్తువులు రావటానికి. ఆ పంచభూతాల నుంచి ఘటాధికములు వస్తున్నాయి, కుండ మొదలగునటువంటి వస్తువులన్నీ వస్తున్నాయి, ఇవన్నీ పుడుతున్నాయి అని అంగీకరిస్తారు వాళ్ళు. దేన్ని దేని నుంచి? అసత్తైన మృదాదుల వలన అనగా అసత్తులు ఈ పంచభూతాలు, అది వాళ్ళు చెప్పేది. మట్టి అసత్తు అంటారు, మట్టి అసత్తు అని. ఆ అసత్తు నుంచి సత్తు పుడుతున్నది, అసత్తు నుంచి సత్తు పుడుతున్నది. సత్ అంటే కనపడే పదార్థం. అసత్ ఏమవుతున్నది? ఆ మట్టి ఉండటల్లా పోతున్నది. అసత్ కాస్త ఏమైంది? సత్ అయిపోయింది. అప్పుడు ఏమంటున్నారు? అసత్తు నుంచి సత్తు పుట్టిందండి, కానీ అసత్తు కాస్త పోయింది. లేని దానిలో నుంచి ఉన్నది పుట్టింది అని చెబుతున్నారు. అది లేని దానిలో నుంచి ఉన్నది పుట్టిందండి అన్నారు. మరి మట్టిలోంచి కుండ పుడితే మరి మట్టి ఎందుకు ఉండాలి కదండి? ఇంకా ఎందుకు అవుతుంది? మట్టే కుండగా తయారైపోయింది. మట్టి ఏమైపోయింది? అసత్తు. అది వాళ్ళు చెప్పేది అని ఎవరు? వీళ్ళలో ఒక భాగం సౌత్రాంతికులు అంటారు వాళ్ళు. దానికి ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇది నిజంగా కనుక చెబితే జనం అందరూ బౌద్ధులైపోతారు. ఏమిటంటే ఉదాహరణలు ఒక విశేషం దీనిలో, పెరుగు ఉన్నది, పెరుగు తయారు కావాలి. పెరుగు తయారు కావాలంటే పాలలో తోడేస్తాం, తోడేస్తే పెరుగు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ పెరుగు కనపడుతూ ఉన్నది. ఏమిరా పాలు ఏమైపోయినాయి? పెరుగు అయిందండి అంటాం. మరి పాలు మొట్టమొదట మరి కనపడుతున్నాయి అన్నావు కదా, పెరుగు అయిపోయింది కదా, ఇప్పుడు ఏమంటున్నావు దాన్ని? ఆ వస్తువుని పెరుగు అంటున్నావు, పాలు అంటలేదు. అంత క్రితం పాలు అన్నావు. ఈ పాలు అనేటువంటి వస్తువులో నుంచి పెరుగు అనేది వచ్చింది. పాలు ఏమైపోయింది? అసద్వస్తువు ఉండటం లేదు అనగా అర్థం అసద్వస్తువులు ఉండటం లేదండి, సద్వస్తువులు ఉంటుంటాయి. అసత్తులో నుంచి సత్తు వస్తువు ఉంటుంటుందండి అని చెబుతుంటారు వీళ్ళు. అసత్తులో నుంచి సత్తు వస్తువు ఉంటుంటుందని అని. ఈ విధంగా ఒక విత్తనం ఉందనుకోండి, ఆ విత్తనం మహావృక్షం అయిపోయింది. ఆ వృక్షం అయిపోయిన తర్వాత ఆ విత్తనం ఏమైపోయింది?
దాని రూపమంతా మొత్తం పోయింది. ఆ విత్తనానికి పైన ఉన్నటువంటి అవి లేయర్ ఉంటుంది, దాని చర్మం అది పోయింది, అసలు దాని యొక్క రూపం అంతా మొత్తం పోయింది. ఆ మొత్తం పోయింది. మరి ఏమైందండి? విత్తనం చెట్టు అయిపోయింది. మరి విత్తనం ఎక్కడికి పోయింది? లేదు కదా. కాబట్టి లేదు కదా, అసత్తు. కానీ దానిలో విశేషం ఏమిటి? ఆ విత్తనంలో ఉండేటువంటి గుణం మహావృక్షము. అది వాడు పట్టుకోడు బౌద్ధులు. ఆ విత్తనంలో ఉన్నటువంటి గుణము మహావృక్షం. మర్రి విత్తనం ఎంత ఉంది, చిన్నది, దానిలో మహావృక్షం ఉన్నది అని మనం అంటాం. వాడు అంటే ఆ విత్తనంలో మహావృక్షం ఉందని బ్రహ్మవాదులు అంటున్నాం, వాడు అంటలేదు. మరి మామూలు జనాన్ని దగ్గర తీసుకెళ్ళి ఆ మర్రి విత్తనం చూపించి, అరే ఇదేంట్రా మర్రి విత్తనం, అరే దీనిలో మహావృక్షం ఉందిరా అని అంటే వాడు ఏమనుకుంటాడు? భలేవాడివేనే, నా కళ్ళు లేవనుకుంటున్నావా? విత్తనం చూపించి మహావృక్షం అంటావేమిటి అని అంటాడు. విత్తనం చూపించి మహావృక్షం, దీనిలో మహావృక్షం ఉందిరా అంటే వాడు ఏమంటాడు? నమ్మడు. నన్ను మోసం చేయడానికి చెప్తున్నా, చిన్న విత్తనం తీసుకొచ్చి పెట్టి అని అంటాడు. బౌద్ధులు ఏం చెబుతారు? అరే చిన్న విత్తనం కదా, దీనిలో ఏముందిరా, ఇది నాటితే మరి చెట్టు వస్తుంది కదా, చెట్టు వచ్చినప్పుడు మరి ఈ విత్తనం ఏమైందిరా? పోతున్నదండి. కాబట్టి దీనికి మూలమైంది ఏమిటిరా? విత్తనం. విత్తనం ఏమైంది? పోతుంది. కాబట్టి అసత్తులోంచి సత్తు వస్తున్నది కదరా. అవునండి. అందరు బౌద్ధులు రండిరా పోదాం. ఇది గుంపు నేర్చుకొని పోయినాడు. అది అందువలన వాళ్ళు 1000 సంవత్సరాలు నిరాఘాటంగా ప్రజలనందరినీ బౌద్ధులుగా చేసేసి, అనగా బౌద్ధులకి ప్రజలకి ఈ విధమైనటువంటి సిద్ధాంతాలు చెప్పి వాళ్ళందరినీ బౌద్ధ మతంలోకి లాక్కున్నారు. సరే, ఆ తర్వాత చాలా అనేకమైన మార్పులు వచ్చేసినాయి. ఇట్లా ఈ విధంగా అనమాట అని ఈ విధంగా చెబుతూ దీనిలో విశేషంగా మట్టి ఉంది, మట్టి నుంచి కుండ వచ్చింది. నల్ల కలువలో నీలత్వం స్వభావము, అది విశేషణము, అది నల్ల కలువ. ఈ విధంగా విశేషమును అంగీకరించినది భావమే అవును కదా. అభావం ఏ వస్తువును ఉత్పత్తి చేయలేదు. అసత్ పదార్థముల నుండి ఏవి ఉత్పత్తి కావు. అసత్తు నుంచి ఏవి పుట్టవు, సత్తు నుండే ఉత్పత్తి అవుతాయి. కనుక సౌత్రాంతికులు అంత సత్తు నుంచే పుడతాయి అని మన వాళ్ళు అంటారు. అందరూ సత్యేనయ్యా. విత్తనం ఉందనుకోండి, విత్తనం అనేది సత్ అయ్యా, సత్పదార్థం, దానిలో ఉన్న గుణం ఉంది మహావృక్షం సత్తం అని మనం అంటాం. వాళ్ళు కాదంటారు. ఇది ఈ విధంగా చెప్పుకుంటూ వాళ్ళ యొక్క భావం, సౌత్రాంతికుల భావం ఏమిటి? అసత్తులో సత్తు పుడుతున్నది, అభావం నుంచి భావం పుడుతుంది అంటున్నారు. ఆ భావాన్ని మన బ్రహ్మవాదులు కొట్టిపారేశారు. అది ఇట్లా వాళ్ళు ఇప్పుడు 2 వాదాలు కొట్టేశాం. ప్రతి సంఖ్య అప్రతి సంఖ్యావాదాన్ని కొట్టేశాము. అభావము భావం అనేటువంటి భావాన్ని కొట్టేసేసాము. ఇకపోతే ఉదాసీనానామపి చేయం సిద్ధి అనేటువంటిది ఒకటి వస్తుంది. ఇది ఏమిటనంటే అభావం అసత్తు నుండి భావం పుడుతుంది అని అంగీకరిస్తే ఏ కార్యం చేయక ఉపేక్షించే వారికి కూడా సిద్ధి కార్యం సిద్ధాంచాలి. ఇది ఎందుకు చెబుతున్నారనంటే మోక్షం పొందాలి అంటే ఊరికి వస్తుందా? కూర్చొని మోక్షం అంటే వస్తుంటుందా? ఊరికి కూర్చొని మోక్షం అంటే వస్తుంటుందా? రాదు కదా. సిద్ధి పొందలేడు కదా. ఏ కార్యమైనా చేస్తేనే కదా సిద్ధి పొందేది వాడు. కార్యం చేయకుండా సిద్ధి పొందగలుగుతాడా? అది లేదు. దీనిలో ఏమిటంటే వాళ్ళ మతం బౌద్ధులు అభావం నుండి భావం పుట్టడం సంభవం అయితే ఏ ప్రయత్నం చేయకపోయినా వాళ్ళు అభావం నుంచి భావం పుడుతుంది అని అంటారు. అభావం అంటే అసత్తు లేని దానిలోంచి పుడుతుంది అని అంటున్నారు. ఆ లెక్క ప్రకారంగా అసలు ప్రయత్నమే చేయకపోతే కార్యం వస్తుంది కదా అని మన వాళ్ళు ప్రశ్న చేశారు. ప్రయత్నమే చేయలేదు. వాడు మట్టి అంతా ఉంది, అంత చక్రం అంతా ఉన్నాయి, కుండ అంతా ఉన్నాయి, కుండ తయారు చేయాలి, కానీ ప్రయత్నం ఏం చేయలేదు. కుండ ఎట్టొస్తుంది? కుండ రాదు. నువ్వేమంటున్నాడు? అసత్తు, మట్టి అనేది అసత్ అన్నాడు. అసత్తు నుంచి వస్తున్నది కుండ అన్నావు. వస్తున్నది సరే, తయారు చేసేవాడు కార్యం అనేటువంటి ఒకడు ఉన్నాడు కదా, వాడు లేడనుకో ఎట్లా వస్తుంది చెప్పు?
అలానే పరమాత్మ లేడు. నువ్వు చెప్పినట్టుగా ఈ మృదాదులు, ఈ పంచభూతాలు అన్నావు, వీటితోటి రావాలి అంటున్నావు. ఆయన సంకల్పించుకోకుండా ఆయన లేకుండా నీకు వస్తుందా? ఈ పంచభూతాలన్నీ ఎవరి ఆధారం మీద ఉన్నాయి? అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆత్మన ఆకాశ సంభూత, పరమాత్మ నుంచి ఆకాశం వచ్చింది. ఆకాశాత్ వాయు, అట్లా వరుసగా పృథివీ, చివరికి మనిషి. ఆ మనిషిలో కూడా పరమాత్మ ఉన్నాడు. వీటన్నిటిని అనగా స్థావర జంగములు అన్నిటిలోనూ పరమాత్మ ఆ పుష్పాలలో పూసలలోని దారం వలె ఉన్నాడు. అనగా ఈ పూసలన్నిటికీ ఆధారం ఏమిటి? స్థావర జంగములకు ఆ పరమాత్మయే ఆధారము. అది వీళ్ళకి తెలియదు. ఆ పరమాత్మ పక్కన పెట్టేసేసి అట్లనే కొన్ని ఉదాహరణలు చెబుతుంటూ ఉన్నాడు. భూమి దున్నకుండా రైతు పంట పండిస్తాడా? అనగా కార్యం చేస్తేనే కదా వచ్చేది. కార్యం చేస్తేనే అనగా కారణం అనమాట ఆయన. ఎవరు? రైతు కారణం. ఈ దున్నిదంతా చేస్తేనే కదా కార్యములు వచ్చేది. కాబట్టి ఏదైనా సరే అక్కడ కర్మ ఉండాలి, పని ఉండాలి. అందుకని కుమ్మరి కుండలు తయారు చేస్తాడు. అలానే దారాలు పెట్టి వస్త్రాలు నేస్తారు. ఇవన్నీ రావాలి అని అంటే మూలాలు ఇవన్నీ ఉండాలి కదా. ఇవన్నీ ప్రయత్నం వల్లనే కదా సంభవిస్తున్నది. ప్రయత్నం లేకుండా ఎలా వస్తుందండి? మీరు చెబుతున్నట్టుగా ప్రయత్నం లేకుండా వస్తుందా అంటే మీ ఉద్దేశం ఏమిటి? మెదలకుండా కూర్చొని బౌద్ధులు ఏంటి గుండు గీయించుకొని కాషాయ వస్త్రం కట్టుకొని చేతిలో ఒక బొచ్చ ఒకటి పెట్టుకొని ఇళ్ళప్పుడు అడుక్కు తింటూ సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ఈ గచ్చామి అని చెప్పుకుంటూ తిరుగుతూ ఆ ఊరు బయట ఉన్న మఠంలో కూర్చుంటే మోక్షం వస్తుందా? మోక్షం రావాలంటే ఏమిటండి? ఎంత ప్రయత్నం చేయాలి? అఖమాయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ. అక్కడి నుంచి వేదవాక్యాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా అర్థం చేసుకొని ఆ అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాడు అనేటువంటిది తీసి పక్కన పెట్టేసి అట్లా ఉంటే మోక్షం వస్తుందా అంటే ప్రయత్నం మాత్రం ఏమి చేయటంలా. బౌద్ధులు యొక్క సిద్ధాంతంలో ఏ ప్రయత్నం చేయకుండా మోక్షం వస్తుంది అంటాడు. అది చివరికి వాళ్ళు చెప్పేది. ప్రయత్నం చేయకుండా మోక్షం వచ్చేస్తుంది. మీరు ఎంతసేపటికి ఇదిగో ఇట్లా ఉండండి, ఇది ఇందులో అంత దగ్గర ఉండదు, ఏం లేదు. అనగా పరమాత్మ లేదు, అంత క్షణికవాదం, అంత నాశనం అయ్యేటువంటిదే. అలా అనుకోండి, అట్లా ఉండండి, ఈ విధంగా ఉండండి అని వాళ్ళు బౌద్ధులు చెబుతారు. అందువల్లనే ఇప్పుడు మనకి బౌద్ధులకు వ్యతిరేకంగానే మనం ఏం చెబుతుంటాము మంత్రంలో, సంకల్పంలో? మమ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెబుతున్నామంటే బౌద్ధంలో నుంచి బయటపడ్డాం. బౌద్ధం అనేటువంటి వాడికి ఇవన్నీ అక్కర్లే వాడికి. అదేనమాట. అట్లా ఈ విధంగా అసత్తులో నుంచి సత్తు పుడుతుందంటారు. దాన్ని పక్కన పెట్టేసేసి ఈ విధంగా మన సిద్ధాంతం చెప్పుకుంటున్నారు. అసత్ అనేటువంటి దానిలో సత్ అనేటువంటిది కాదయ్యా, అసత్ అనేటువంటిది లేదు అనేటువంటి భావం చెబుతున్నావు. ఆ లేదనేటువంటిది లేదు. ఆ లేదనేటువంటిది అంటున్నావే, అది నాస్తి అనే దాంతో చెబుతున్నావు. కానీ లేదనేది కాదు, ఉంది. మృత్తు ఉంది. ఆ మృత్తు నుంచే కుండ వచ్చింది. విత్తనం ఉంది, విత్తనం నుంచే చెట్టు వచ్చింది. అట్లనే పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ నుండే ఈ జగత్ కారణం వచ్చింది. ఇది ఫైనల్గా తేల్చి చెప్పేసేసారు. అది అందుకని ఏ ప్రయత్నం చేయకుండా మోక్షం రాదు, ప్రయత్నం చేయండి అని చెప్పేసేసి ఇంతటితో బౌద్ధ మత సిద్ధాంతాన్ని పక్కన పెట్టేశారు. కాబట్టి ఈ బౌద్ధ మత సిద్ధాంతంలో మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ప్రతి సంఖ్య అప్రతి సంఖ్య ఒకటి. ప్రతి సంఖ్యలోనేమో తానంతట తాను ఈ జగత్తును నాశనం చేస్తుంటాడు. ఉదాహరణ కుండను బారగొడతాడు. ఇంకొకటి అప్రతి సంఖ్యలోనే జగత్తు అదంతటా అదే నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ మనిషే చేస్తుంటాడయా అంతానని. అనగా అర్థం ఏంటి? పరమాత్మ అనేటువంటిది మాత్రం లేదు ఆయనలో. ఈ జగత్తంతా పరమాత్మలో లీనమైపోతున్నది అనే మాట అంటమాట. ప్రతి సంఖ్య అప్రతి సంఖ్యలో, పైగా అసత్తు సత్తు
అసత్తులోంచి సత్తు వస్తున్నది అని చెబుతుంటాడు. అప్పుడు అసత్తు కాస్త పోతున్నదండి అని అంటున్నాడు. అలా ఈ విధంగా చెప్పినటువంటి ఇంకా పైగా ఆకాశేచ, ఆకాశం కూడా అసత్ అండి అని అంటున్నాడు. ఆకాశం కూడా అసత్తే అని అంటున్నాడు. అసత్ అయితే మరి ఆకాశాత్ వాయు వాయోరగ్ని ఎట్లా వచ్చినాయి అండి? అదే అనమాట. అనగా వేద వాక్యములను, వేద ధర్మమును, వేద వాక్యములను వ్యతిరేకించటమే బౌద్ధ మతం యొక్క సిద్ధాంతము. ఇది ప్రధానమైనటువంటి విషయం. అది ఈ విధంగా చెప్పి ఆ తర్వాత అధికరణంలో అభావ అధికరణం. ఇక్కడ ఇప్పుడు వరుసగా మొట్టమొదటి సాంఖ్య సిద్ధాంతాన్ని పక్కన పెట్టేశారు, తర్వాత పరమాణు సిద్ధాంతాన్ని పక్కన పెట్టేశారు, తర్వాత ఇప్పుడు బౌద్ధ సిద్ధాంతాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు రాబోయే సిద్ధాంతం యోగము. ఆ యోగాన్ని గురించి దీన్నే విజ్ఞానవాదము అంటారు. ఈ విజ్ఞానవాదాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఇది మనం తర్వాత నుంచి మనం అధ్యయనం చేద్దాం. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.